హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ ఒకసారి చూడండి మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమైందేమో ఒకసారి చూసి మీరే చెప్పండి. చాలా సీరియస్ గా గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు కదా, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టుంది కదా. వైకుంఠపాలి చార్ట్ మీదే హౌస్ ఆడతారన్నమాట వీళ్ళు సెట్ చేసుకుని. ఆ పేపర్స్ వీళ్ళు తయారు చేసినాం అనమాట. ఇటు కూడా పేపర్ కి 2 గేమ్లు ఉంటాయి. ఇవి అమౌంట్ తో ఆడిన గేమ్, అంటే మనం హౌస్ టికెట్స్ తీసుకుంటాం కదా అంతే. అలాగా ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అక్కడ 11 ఎకరాల శారీ కట్టుకుని భోజనం చేస్తున్నారు కదా, ఆవిడ పేరు ఉషగారు. ఆ ఉషగారు వెళ్ళే ఇది వాళ్ళదే కిట్టి. అయితే కార్తీక మాసంలో వచ్చింది ఆవిడకి, అందుకని చక్క అందరికి భోజనాలు పెట్టుకున్నారు. మా వాళ్ళు ఎవరింట్లో కిట్టికి వెళ్ళి ఆ కిట్టి ఏ రోజైతే ఆ రోజు లక్షవారం, సోమవారం, శనివారం ఆ రోజుని బట్టి లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, మణిదీప వర్ణన, కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకుని అప్పుడు టిఫిన్స్ భోజనం చేసి గేమ్స్ ఆడతారు. హౌసీలోనే 2-3 రకాలు ఆడతారు వీళ్ళు. ఇది వేరే రకం అనమాట. కార్డ్స్ ఉంటాయి టికెట్స్ బదులు. ఆ కార్డ్స్ లో నెంబర్స్ ఉంటాయి. సేమ్ హౌస్ లాగే వాళ్ళ నెంబర్స్ చెప్తుంటారు. మనకు నెంబర్ వస్తే నెంబర్ లోపల నొక్కడమే, అది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఆ కార్డు. అంటే హౌస్ టికెట్ లాగా యూజ్ అండ్ త్రో కాదనమాట. ఈ గేమ్ కి మనం కార్డ్స్ కి డబ్బులు ఇవ్వక్కర్లేదు, అంటే టికెట్ ఫ్రీ అనమాట. మన లేడీస్ కి బస్ ఫ్రీ లాగా. ఈ గేమ్ ప్రాసెస్ ఏంటంటే ఎవరిదైతే కిట్టియో వాళ్ళు ఒక 200 రూపాయలు, 300 రూపాయలు, 2 రూపీస్ కాయిన్స్ పెట్టుకుంటారన్నమాట. ఒక బౌల్లో పెట్టుకుని వాళ్ళ నెంబర్ అనౌన్స్ చేస్తుంటే ఎవరికైతే వస్తుందో వాళ్ళు చెప్పగానే వాళ్ళకి కాయిన్స్ ఇస్తుంటారన్నమాట. ఎగ్జాంపుల్ కి ఒక నెంబర్ 5 చెప్పారు అనుకోండి, నెంబర్ 5 ఎంతమందికి ఉంటే అందరికి 2 రూపీస్ కాయిన్స్ ఇస్తారనమాట. ఆవిడ దగ్గర కాయిన్స్ అయిపోయినంత వరకు ఆడతారు, లేదా 100 నెంబర్స్ అయిపోయినంత వరకు కాయిన్స్ ఉంటే అప్పటి వరకు ఆడతారు. ఇక్కడ మనం గెలిచిన 2 రూపీస్ గురించి కాదండి, అదొక సరదా ఫన్ అనమాట. గేమ్ అని పెట్టుకున్నామంటే గెలవాలని తాపత్రయం అందరికీ ఉంటది కదా. సరిత గారికి వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అందరూ సైలెంట్ అయిపోయారు అనమాట. చూసారా, విషయం చిన్నదైనా ఎంత హ్యాపీగా నవ్వుకున్నారు అందరూ చిన్నపిల్లల్లాగా. అందుకే అందరూ ఇలాగా నెలకొకసారో 15 నెలలకు ఒకసారో కలవాలి అంటాను నేను. హౌస్ అయిపోయిందని ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేశారనమాట. ప్రతి కిట్టీలో 2 గేమ్స్ ఉంటాయి. గెలిచిన వాళ్ళకి ఎవరైతే కిట్టి పెట్టారో వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారనమాట. ఈ గేమ్స్ 1 మినిట్ టైంలో పెట్టుకుంటారండి. ఆ గ్లాస్ వెనకాతల పైన నెంబర్స్ రాశారనమాట. ఒక 20 నెంబర్స్ రాశారనుకోండి, డిక్రీజ్ లో పెట్టారనమాట 1 మినిట్ లో. 20, 19, 18, 17, 16, 15 అలాగా ఫాస్ట్ గా ఎవరు ఎక్కువ 1 మినిట్ లో పెడితే వాళ్ళు వెళ్ళారు. ఆ టైం అయిపోతుందన్న టెన్షన్కే మనకు నెంబర్ సరిగ్గా కనిపిస్తాయి. చూసారు ఎలా కనిపిస్తున్నారో అలా పెడతారనమాట. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు అయిపోయి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు చూసారు, గెలవాలని తాపత్రయం. ఇది ఇంకో గేమ్. ఆ ఫ్యాన్కి చున్నీ కట్టారు, 1లో పెట్టారన్నమాట. ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది. ఎంత స్లోగా తిరిగినా చున్నీ కదండి, తిరిగిపోతే రౌండ్స్ తిరిగిపోతుంది. ఆ తిరుగుతున్నప్పుడే మనం బట్టలు క్లిప్లు అనమాట అవి పెట్టాలి. 1 మినిట్లో ఎవరు ఎక్కువ క్లిప్పులు తగిలిస్తే వాళ్ళే విన్. గారు ఇలా ఆడాలి అని చూపిస్తున్నారు అంతే. రెండో చేయి టచ్ చేయకుండా ఒక్క చేత్తోనే పెట్టాలి. మళ్ళీ ఆ చున్నీ కూడా మన చేతికి చుట్టుకోకూడదు, చుట్టుకుంటే టైట్ అవుతుంది కదా, అందుకని చుట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి ఫాస్ట్గా. ఇలాంటి కిట్టీలు అవి కూడా మేము వర్కింగ్ డేస్లోనే పెట్టుకుంటాం. ఎందుకంటే హాలిడేస్లో పిల్లలు హస్బెండ్స్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని. మన సంతోషాలు సరదాలతో పాటు వాళ్ళని కూడా మనమే చూసుకోవాలి కాబట్టి మేము హాలిడేస్లో ఇంట్లోనే ఉంటాం వాళ్ళతో పాటు. అందులో సండే పూట అందరం కలిసి బయటకు వెళ్తుంటారు ఎక్కువగాను, అది మిస్ అవుతారు కదా, అందుకని మాకు సండే ఏ ప్రోగ్రామ్ పెట్టుకోం ఇలాంటివి. ఎలా ఉందండి మా సరదా కిట్టి గేమ్స్ అవి? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.